రాజకీయం నిర్మాణాత్మకంగా ఉంటే బాగానే ఉంటుంది. విచ్ఛిన్నకరంగా, విధ్వంసకరంగా ఉంటే గనక ఏదో ఒక రోజు తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది. ఆ తిరుగుబాటు అనేది చాలా పెద్దదిగానే వెళ్తుంది. ఇప్పుడు నడుస్తున్నదంతా ఒక ఆర్టిఫిషియల్ డ్రమటైజ్డ్ యాజిటేషన్ అనడానికి సాక్ష్యం ఢిల్లీలో జరుగుతుంది. పొద్దునుంచి రాత్రి దాకా తిని కూర్చుంటూ అది యాజిటేషన్ అని చెప్పడం అనేదే ఓ పెద్ద హంబక్. తర్వాతన రాళ్ల దాడులు చేసి పోలీసుల్ని కొట్టి అది యాజిటేషన్ అని చెప్పడం ఇంకొక డ్రామా. ఇప్పుడు రాహుల్ గాంధీ నిన్న నరేంద్ర మోడీ ఇంటి ముందున ఆందోళనకు దిగాడు. అది హై సెక్యూరిటీ జోన్. భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి ఇంటి ముందు ఆందోళన ఈ రోజు వరకు జరగలేదు. మొట్టమొదటిసారి మోడీ ఇంటి ముందున కూర్చున్నారు. సరే, 3 గంటల పాటు అప్పటికి బాధ్యతాయుతంగా ప్రభుత్వం జితేంద్ర ప్రసాద్ మంత్రిని పంపించింది, హోం సెక్రటరీ పంపించింది. ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడారు. చర్చ జరగాలని రాహుల్ గాంధీ అడిగాడు, ఓకేనన్నారు. దానికి ఒప్పుకున్నాక లేదు మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ రాజీనామా చేయాలి, అమిత్ షా రాజీనామా చేయాలి, మళ్ళీ కొత్త డిమాండ్లు తెర మీదకి తీసుకొచ్చాడు. నరేంద్ర మోడీ అమిత్ షా రాజీనామా చేసేస్తారా ఈయన కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తాడా అంటే ఒక హంబక్ క్రియేట్ చేయటం. ఇది వాస్తవంగా అరెస్ట్ చేశారు, తరలించారు, అయిపోయింది, వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు నిన్న రాత్రి నుంచి ఇవాళ దాకా తెలంగాణలో ధర్నాలు, ఆందోళనలు. ఏది రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు, ఆయన్ని అక్కడి నుంచి తరలించేసి ఇంటికి కూడా పంపించేశారు. ఏమన్నా జైల్లో పెట్టారా ఆందోళన చేయడానికి? తెలంగాణలో ఉన్న ప్రజలు ఓట్లు ఇచ్చింది అందుకోసమా? అంటే మనమే గొడవ చేస్తాం, మళ్ళీ మనమే ఆందోళన చేస్తాం. ఇది ఒక విచిత్రం. అయితే బీజేపీ వాళ్ళు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ఇంటి మీద దాడికి వెళ్ళాడు రాహుల్ గాంధీ అని కూర్చుంటే, ఇంకోటి రాహుల్ గాంధీ పిలుపునిచ్చిందేంటి, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ అక్కడికి రమ్మన్నాడు. అంటే మోడీ మీదకి దాడికి పిలుస్తున్నాడు, ప్రధానమంత్రి మీదకి దాడికి పిలుస్తున్నాడు. ఇదే పిలుపుతో బీజేపీ వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఆందోళన మోడీ మీద ఏది అందులో అనేక మంది నినాదాలు నిన్న మోడీ తల నరికేస్తాం, మోడీని చంపేస్తామని అట్లాంటి ఉద్యమానికి మద్దతు ప్రకటించాడు. అంటే మోడీ మీద ఇట్లాంటి కుట్ర చేస్తున్నాను బీజేపీ వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది? సివిల్ వార్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా?